మూవింగ్ ఆన్, సర్ తర్వాత ఏపీ తెలంగాణలో అసలు ఓట్ల లెక్కింపుపై క్లారిటీ వస్తుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. 2 రాష్ట్రాల వలస ఓటర్ల లెక్క తేలుతుందని తెలిపారు. చనిపోయిన వారి ఓట్ల తొలగింపు కార్యక్రమం కొంత ఆలస్యం అవుతుందని చెప్పారు. అలాగే సర్ మ్యాపింగ్ ద్వారా ఓటర్లను గుర్తించామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు 55% మ్యాపింగ్ పూర్తయిందని వెల్లడించారు. వెబ్ కాస్టింగ్ వల్ల పోలింగ్ లో పారదర్శకత పెరుగుతుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియ అనేది ఎంత విస్తృతంగా అన్ని ఎలక్షన్స్లను దీన్ని వాడుకోవడం జరిగితే ఎలక్షన్స్ అనేది బాగా ట్రాన్స్పరెంట్గా జరగడానికి చాలా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు వెబ్ కాస్టింగ్ చాలా పాపులర్. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వాడటం అనేది ఇది మొదటిసారి చేయడం జరుగుతుంది. కాబట్టి చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో దీనివల్ల మనకి ట్రాన్స్పరెన్సీ పెరగడము, ఎన్నికలు సజావుగా జరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి అభివృద్ధికి ఓటు వేయాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని కూడా చెప్పారు. ఉదయం మందకోడిగా పోలింగ్ సాగిందన్నారు. సాయంత్రానికి పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నామని రాణి తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో యంగ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు, 50 తక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 40 తక్కువ ఉన్న వాళ్ళే అత్యధికమైన పర్సంటేజ్ లో నిలబడ్డారు కూడా. ఇది కూడా చాలా పాజిటివ్ ట్రెండ్ గా మనం చెప్పుకోవచ్చు. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగితే అది మన డెమోక్రసీకి ఒక గుర్తు. మనం అందరం భాగస్వామ్యంలే. మన ఓటు ఇట్ మీన్స్ సంథింగ్ టు డెవలప్మెంట్. అంటే మన ఓటు అన్నది డెవలప్మెంట్కి ఒక మంచి ఇండికేటర్ అన్నమాట. మనం ఓటు వేసి మనం గెలిపించుకున్న వాళ్ళు మన డెవలప్మెంట్కి దోహదం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను అందరికీ ఇంకొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో భారీగా ఓటింగ్ నమోదైందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. We are seeing very good polling percentages in చాలా మున్సిపాలిటీస్ లో కూడా. ఒకటి కార్పొరేషన్ అయినా సరే ఈసారి కొత్తగూడెంలో మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. దీనికి ఏంటంటే పాలవంచ మున్సిపాలిటీ అయినా మనం ఫస్ట్ టైం పాలవంచ కొత్తగూడెంలో కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్ అక్కడ నిర్వర్తిస్తున్నాము. సో ఒక డెమోక్రసీని వెల్కమ్ చేసేది మనము కొత్తగూడెం కార్పొరేషన్లో చూస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్లో ఈసారి కొత్తగూడెం, పాలవంచ అండ్ సుజాత నగర్ని కలిపి మనం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాము. అక్కడ మనము కార్పొరేషన్స్లో ఉన్న పోల్ పర్సంటేజ్లో టాప్లో ఉంది. కాబట్టి సెకండ్ రిపోర్ట్ వచ్చేసరికి కూడా చాలా బాగా ఓటర్స్ ఉత్సాహంతో, ఎంతూసియాజం తోటి ఓటేస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అక్కడక్కడ చిన్న గొడవలు జరిగాయని చెప్పారు. పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామని చెప్పారు ఆయన. మూవింగ్ ఆన్, కొత్తగూడెంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాల్వంచ 6వ డివిజన్ లో వివాదం చెలరేగింది. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇరు వర్గాల వాగ్వాదంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు పంచుతున్నారని స్వతంత్ర అభ్యర్థులు ఆరోపించారు. వారిని అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైనట్లుగా తెలుస్తుంది. వెంటనే ఘటనా స్థలానికి ఎస్పీ రోహిత్ రాజు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఆయన. పోలింగ్ సజావుగా సాగేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. సంబంధం లేని విషయంలో వచ్చి కూరగాయలతో గొడవ పెట్టుకుంటాడు. నా గల్లా పట్టుకుంటాడు.
అధికార పార్టీ అభ్యర్థి ఆర్థిక బలము, అంగబలము, పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటు నిన్నటి వరకు పూర్తయింది. ఇవాళ అతను దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ డబ్బులు పంచుతుంటే మా అభ్యర్థి ఎందుకు డబ్బులు పంచుతున్నాడు అన్నందుకు ఇవాళ ఎక్కడ అభ్యర్థి నాన్ లోకల్ అయిన ఇవాళ మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి వచ్చి ఇలా ఈ అబ్బాయి గల్ల పట్టుకొని కొట్టి ఇదని దౌర్జన్యం ఇదని సెల్లాక్కున్నాడు. కాబట్టి దీని మీద అధికార పార్టీ అభ్యర్థి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇతని మీద మానవ హక్కుల కమిషన్ లో రేపు పొద్దున కేసు వేస్తాం. ఎందుకంటే ఇప్పుడైతే ప్రజాస్వామ్య భారతదేశంలో మేము ప్రజాస్వామ్యంగా ఇక్కడ పోటీ చేసి ప్రజాస్వామ్యంగా ఓట్లు తీసుకుంటున్నాం. కాబట్టి దౌర్జన్యంగా డబ్బుతో అధికార మతంతో ఇవాళ వీళ్ళ మీద దౌర్జన్యం ఆ క్యాండిడేట్ మీద కేసు పెట్టాలి, అధికార పార్టీ మీద కేసు పెట్టాలి, అభ్యర్థి మీద. లేకుంటే రేపు మానవ హక్కుల కమిషన్ లో ఇమ్మీడియట్ గా ఈ విషయాన్ని పత్రికా విధంగా మీ అందరూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా ఇల్లందు అండ్ అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎక్కువ ప్రశాంతంగా జరుగుతుంది. అండ్ మోరోవర్ ఏదైతే పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో నార్మల్, సెన్సిటివ్, అదేవిధంగా క్రిటికల్గా కేటగరైజ్ చేసి తగినట్టు కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా మా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా నిర్భయంగా ఇటువంటి ప్రలోభాలకు గురవకుండా ఓటు హక్కు వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిందిగా కోరుతున్నాం. కొత్తగూడెం మున్సిపల్ సంబంధం లేని విషయంలో వచ్చి కూరగాయలతో గొడవ పెట్టుకుంటాడు. నా గల్లా పట్టుకుంటాను వెళ్ళిపోయాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. కొత్తగూడెంలో కొంచెం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది, అక్కడ గొడవలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అండ్ పోలింగ్ ఇప్పటి వరకు అంటే టైం ఇప్పుడు 2 అవుతుంది, 2:15 అవుతుంది. ఇంకో 3 hours లో పోలింగ్ కూడా క్లోజ్ అవబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంత శాతం నమోదైంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అయితే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. దాదాపుగా ఇప్పుడు 2గా వస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. భారీ ఎత్తున కూడా ఓట్లకు సంబంధించినటువంటి ఓటర్లు తమ క్యూ లైన్లో నిలబడి ఓటకు అయితే వినియోగించుకుంటారు. అయితే కొత్తగూడెం విషయానికి వస్తారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఇటు పాల్వంచ కొత్తగూడెం కలుపుతూ కొత్తగా కార్పొరేషన్ చేశారు. దీంట్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ సిపిఐ గతంలో కలిసి ఉంది కాంగ్రెస్ పార్టీతో. అయితే ఈ రెండు డివైడ్ కావడంతో వేరువేరుగా వాళ్ళు పోటీ చేయడంతో అక్కడక్కడ ఘర్షణ వాతావరణాలు అయితే చోటు చేసుకుంటుంది. ఇక్కడ 3 పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకటి కాంగ్రెస్, అదేవిధంగా ఒకటి సిపిఐ, మరో పార్టీ బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 పార్టీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ మధ్యాహ్నం సమయంలో కొత్తగూడెం సంబంధించిన 19వ డివిజన్లో సిపిఐ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరి కొద్దిసేపటి కిందంటే పాల్వంచలోని 6వ డివిజన్లో కూడా భారీ ఎత్తున కూడా అక్కడ ఆందోళనకి దిగినట్టు పరిస్థితి కాబడుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, అదే స్వతంత్ర పోటీ చేస్తున్న అభ్యర్థి ఇద్దరి మధ్యలో తీవ్రమైన ఆందోళన జరిగింది. అక్కడ ఎస్పీ కూడా చేరుకున్నాడు. ఉటావుటిన ఎస్పీ చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ ఘర్షణ వాతావరణం అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డైరెక్ట్ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళ గుర్తుని ప్రచారం చేయడం, లేదంటే వాళ్ళకి నేరుగా మాకు ఓట్లు వేయాలని చేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వివిధ విపక్ష పార్టీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేదంటే స్వతంత్రంగా చేస్తున్నటువంటి పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా అధికార పార్టీ మీదైతే గుర్రు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి మనం పోలింగ్ శాతం చూసుకుంటే అయితే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలో దాదాపుగా 59.41% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కాబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్టయితే 1 గంట వరకు 52.61% నమోదైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు ఎదులాపురం, అదేవిధంగా
వైరాతో పాటు అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఇదలపురం వైరా, అదేవిధంగా ఈ కల్లూరు, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఉన్న సత్తుపల్లి, మదిర ఈ ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి, లేదంటే మున్సిపాలిటీ సంబంధించిన ఇల్లందు, అదేవిధంగా అశ్వరావుపేటలో ఈ ప్రాంతంలో ప్రశాంతంగా అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రశాంతంగా ఉందని, కొత్తగూడెం విషయానికి వస్తారకే కొద్ది ఉద్రిక్తత వాతావరణాలు చోటు చేసుకున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ పార్టీల సంఖ్య కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి కాబట్టి మిగతా చోట వివిధ పార్టీలకు సంబంధించిన పొత్తు కుదిరించుకున్నప్పటికీ కొత్తగూడెం సంబంధించినటువంటి ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు 60 డివిజన్లో ఏ పార్టీకి ఏ పొత్తు లేకపోవడం, ఇక్కడ సిపిఐ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తుంది, బీఆర్ఎస్ ఒంటరి పోరాటం చేస్తుంది, అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఇక్కడ పోటీలో ఉన్న పరిస్థితి కాబట్టి కొంతమంది పార్టీ టికెట్లు దక్కని వాళ్ళు మొత్తం కూడా స్వతంత్ర అభ్యర్థులకు అయితే పోటీ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ పోలింగ్ బూత్ల వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ప్రధానంగా అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గెలుపు ఓటమి అనేది 10, 15, 100 ఓట్ల తేడాతో ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అభ్యర్థులు ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామనే ధీమాతో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. అందుకు ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకున్నారు, పూర్తి స్థాయిలో కూడా ఏ పార్టీకి వాళ్ళ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఒక పక్క మనం చూసుకున్నట్టయితే ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా భద్రశత్రు పార్టీ ఏదంటే బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్కి వస్తారకే పూర్తి స్థాయి కూడా కాంగ్రెస్తో పార్టీతో పాటు ఇక్కడ సిపిఐ పార్టీ కూడా మొన్నటిదాకా ఎన్నికలలో కలిసి ఉంది, మొన్నటిదాకా మిత్రపక్షంలో ఉంది. కానీ ఇక్కడికి వస్తారక మాత్రం పొత్తు కుదరకపోవడంతో ఒకరికి ఒకరు నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఉన్నట్టు పరిస్థితి, అంటే 3 పార్టీల మధ్య తగ్గ పోరు నడుస్తున్న నేపథ్యంలో ఈ అభ్యర్థుల సంబంధించినటువంటి ప్రచార విషయాలు ఏదైతే ఉందో వాళ్ళు లోనకి వచ్చి చేస్తున్నారని చెప్పేసి ఒక పార్టీ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడక్కడ ఘర్షణ వాతావరణాలు కూడా మనం చూస్తూ మధ్యాహ్న సమయంలో చిట్టి రామారంలో డివిజన్ పరిధిలో అక్కడ సిపిఐ కాంగ్రెస్ పార్టీ మధ్యలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాళ్ళు ఒకరిపై ఒకరు తోపులాట కొనసాగిన పరిస్థితి కాబట్టి పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తెచ్చారు. మరి కొద్దిసేపటి కిందంటే పాలవంచలోని 6వ డివిజన్లో కూడా అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ అధికార పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ కూడా కొట్లాట దాకపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఎమ్మటే ఆ ప్రాంతంలో ఉన్న ఎస్పీ కూడా ఎమ్మటే రంగప్రవేశం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడ కొంతమంది అధికార పార్టీ సంబంధించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నిబంధనలు మొత్తం కూడా తుంగలో దొక్కి నేరుగా వాళ్ళు ప్రచారం అనేది నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్లకు వెళ్ళి మరి వాళ్ళు ఓట్లు వేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాలి. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, ఎవరైతే దొంగ ఓట్లు చేపిస్తున్నారో వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు 2 అవుతున్న నేపథ్యంలో ఇంకా 3 గంటలు మాత్రమే పోలింగ్ సమయం ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే పోలింగ్ 5 గంటల లోపు పోలింగ్ బూత్లకు వస్తారో వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. శివాని. రైట్ నవీన్, అయితే ఇప్పుడు టైం మీరు చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ 2:30 అవుతుంది కాబట్టి పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎంత శాతం నమోదైంది? అండ్ 5 o'clock వరకు కాకుండా 6 వరకు ఏమైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే 5 బిలో 5 అందరూ వచ్చి ఓట్ వేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుందా? యశ్వాన్, అంటే ఉదయం 7 గంటల కాంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపుగా ఒక్కో డివిజన్కి వచ్చేసి 2000, 2500 ఓట్లు మాత్రమే ఉంటాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ఉదయం నుంచి అంటే 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా తమ ఓటుకు వినియోగించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. 5 లోపు ఎవరైతే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది స్కూల్కి సంబంధించి ఎక్కడైతే ఇక్కడ బూత్ ఉంటుంది, పోలింగ్ బూత్ సంబంధించిన స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గేటు బయట ఉన్న వాళ్ళకి 5 తర్వాత గేటు బయట ఉన్న వాళ్ళకి వాళ్ళ ఓటుకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. గేటు లోనకి అంటే ఇన్సైడ్ ఎవరైతే వస్తారో వాళ్ళు తమ ఓటుకు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఎంతమంది అని ఉంటుంది, 6 కానీ 7 కానీ ఉంది. కానీ ఆ టైంకి 5 గంటల లోపు కరెక్ట్గా ఎవరైతే పోలింగ్ బూత్లకి ఎంట్రీ ఇస్తారో వాళ్ళు క్యూ లైన్లో ఎన్ని గంటలైనా ఉండొచ్చు. ఆ ఓట్లు మొత్తం కూడా ముగిసే వరకు కూడా వాళ్ళు ఓటుకు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే పర్సెంటేజ్ శాతం చూసుకున్నట్టయితే మనకి ఇప్పటివరకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 59.41% ఆ పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి పోలింగ్ శాతం 52.61% నమోదైందని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ భద్రాద్రి జిల్లాలో 2 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ అంటే కొత్తగూడెం కార్పొరేషన్ ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో అక్కడ పోలింగ్ శాతం కూడా అంటే ఖమ్మం జిల్లాలో కొద్దిగా ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా సింగరేణి ప్రాంతం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో 2 ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఒకటి కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్తో పాటు
ఇల్లందు మున్సిపాలిటీ అంతా సింగరేణి ఏరియా. వీళ్ళంతా కూడా ఉదయం పూటనే వాళ్ళు పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఉదయం డ్యూటీకి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. అయితే ఇప్పుడు సెకండ్ షిఫ్ట్లో ఎవరైతే వస్తున్నారో ఇంటికి వస్తున్నారో మొదటి షిఫ్ట్లో పోయిన వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించడానికైతే అన్ని ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోలింగ్ శాతం అంటే భద్రాద్రి జిల్లాలో కొద్దిగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డ్యూటీకి పోయినటువంటి సింగరేణి కార్మికులు కానీ ఇతర ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే నేరుగా పోలింగ్ బూత్లకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతానికి 5 లోపు ఎవరైతే గేటు బయట ఉంటారో బయట లోనకు వస్తారో గేట్ బయట నుంచి వాళ్ళకి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళకి వినియోగించుకునే విధంగా మొత్తం ఏర్పాట్లు చేశాం. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భద్రత కూడా కట్టుదిట్టం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రతి పోలింగ్ బూత్ల వద్ద కూడా సీసీ కెమెరాలు కూడా అనుసంధానం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. నేరుగా కలెక్టరేట్ ఆఫీసు అదేవిధంగా అక్కడ ఉన్న జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఆఫీస్లో ఎప్పటికప్పటికి మానిటరింగ్ కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికైతే 2 జిల్లాల్లో పోలింగ్ శాతం బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా 3 గంటల సమయం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. పోలింగ్ బూత్లలో ఇప్పటికే చూసుకున్నట్టయితే భారీ ఎత్తున క్యూ లైన్లో ఇంకా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా పోలింగ్ సంబంధించిన ఓటర్లు తాము వస్తున్నారు కాబట్టి ఓటింగ్ శాతం ఎక్కువ శాతం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే ప్రస్తుతానికి ఒక అంచనా వేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. శివాని రైట్ నవీన్, అయితే ఇప్పుడు ఏర్పాట్ల గురించి మాట్లాడితే అక్కడ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళకి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానివచ్చు, లేకపోతే వృద్ధులకు సంబంధించి వీల్ చైర్ కానివచ్చు, ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందా అక్కడ? ఎస్, ఏ ఎన్నికైనా సరే ఖచ్చితంగా అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఎండగినక ఉంటే మాత్రం క్యూ లైన్లు ఉంటే వాళ్ళకి టెంట్లో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి వెయిటింగ్లో ఉంటే మాత్రం వాళ్ళకి తాగునీరు ఇవ్వాలి. అదేవిధంగా వీల్ చైర్లు అన్నప్పుడు ఖచ్చితంగా వీల్ చైర్లు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ గేట్ కార్డునే ఏర్పాటు చేసే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వాళ్ళు నేరుగా తమ ఓటు హక్కుని అంటే ఇక్కడ దాకా ఆటోలో రావచ్చు, మనం చూడొచ్చు. పోలింగ్ బూత్ గేట్ వరకు ఆటోలో రావచ్చు. ఆటోల నుంచి మళ్ళీ ఈ వీల్ చైర్ల ద్వారా పోలింగ్ బూత్ మనం అటువైపు చూసుకున్నట్టయితే ఆ పోలింగ్ బూత్ అవుట్ సైడ్ ఉంది. ఆ పోలింగ్ బూత్ దాకా కూడా వీల్ చైర్లోనే అధికారులు తీసుకెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. క్యూ లైన్లు కూడా లోన ఉన్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఓటర్లకు సంబంధించినట్టు ఎక్కడైతే వెయిటింగ్ ఉంటుందో, ఎక్కడైతే క్యూ లైన్లు ఉంటున్నాయో వాళ్ళందరికీ టెంట్ కిందనే ఏర్పాటు చేశారు. వాళ్ళకి వాటర్ సప్లై కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. వాటర్ సప్లై ఇస్తున్నారు. అంతేకాకుండా వృద్ధులు వికలాంగులు కూడా ప్రత్యేకంగా ఆటోలు ద్వారా వచ్చి వాళ్ళ వీల్ చైర్ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి చేశారు. పూర్తిగా మనం చూసుకోవచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ బూతులు మొత్తం కూడా అన్ని ప్రశాంతంగా చెప్పొచ్చు. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్లో మాత్రమే చెదురుముదురు ఘటనలు చోటు చేసుకుంటే మిగతా 7 మున్సిపాలిటీలు అయితే ఉదయం నుంచి కూడా నేరుగా ఆ పోలింగ్ శాతం అయితే మంచిగానే జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీ నడిపి 2 కార్పొరేషన్ జరిగిన తర్వాత ఇక్కడ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఘర్షణలు ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకునే 60 డివిజన్లో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుపు మీద వాళ్ళు ధీమాతోటి ఉండి మొత్తం అన్ని పార్టీలు కూడా ఒక ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళ మధ్యలోనే సమన్వయం లేక ఎవరు పార్టీలకు సంబంధించిన మొన్నటిదాకా సిపిఐ కాంగ్రెస్తో కలిసి ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా వేరు పోటీ చేయడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మాత్రమే కొన్ని ఘటనలు చోటు చేసుకుంటూనే పోలింగ్ బూత్ల వద్ద కొన్ని ఉద్రిక్త వాతావరణంలో చోటు చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్. సో ఇది కొత్తగూడెంలో ఉన్న సిచ్యువేషన్. కొత్తగూడెం 6వ డివిజన్ లో కొంతమేరకు ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందించడం చూసాం మనం. అయితే కార్పొరేషన్ లో మందికొడిగా పోలింగ్ జరుగుతుంది. కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలో కాస్త పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 2.5-3 అవర్స్ లోనే పోలింగ్ బూత్ కూడా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. చూడాలి అప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం నమోదవుతుందో.